అమ్మ, అసలు ఆ శివుడు ఈ లోకానికి ఏమిచ్చాడు? శివుడు అంటే ఆది గురువు, శివుడు అంటే మౌనం, శివుడు అంటే సత్యం, శివుడు అంటే సర్వం. ఈ సృష్టికి ముందు ఏమీ లేదు. ఆకాశం లేదు, భూమి లేదు, దేవతలు లేరు, రాక్షసులు లేరు. ఉన్నదంటూ ఆ మహాశివుడు ఒక్కడే. మరి ఆ శివుడు మనకేం నేర్పించాడమ్మా? ఈ లోకానికి యోగా నేర్పిన ఆదియోగి శివుడే, నాట్యం, సంగీతం, స్వరాలు నేర్పిన నటరాజు శివుడే, మాట భాష నేర్పిన దక్షిణమూర్తి శివుడే, మౌనంతో జ్ఞానం నేర్పిన జ్ఞాన స్వరూపుడు శివుడే, ఆయుర్వేద వైద్య రహస్యాలు నేర్పిన వైద్యనాథుడు శివుడే, మంత్రం, యంత్రం, తంత్రం ఇచ్చిన తంత్రాధిపతి శివుడే, యుద్ధం, అస్త్ర శస్త్రాల రహస్యాలు చెప్పిన ఆది గురువు శివుడే, సృష్టి లయ గురించి చెప్పిన సత్య స్వరూపుడు శివుడే, కాలాన్ని నడిపించే మహాకాలుడు శివుడే. ఈ విశ్వంలో ప్రతి శాస్త్రానికి, ప్రతి విద్యకి, ప్రతి రహస్యానికి ఫస్ట్ గురువు ఆ శివుడే. జ్ఞానానికి అది శివుడే, కాలానికి అంతం శివుడే, మంత్రానికి మూలం శివుడే, ప్రపంచానికి ఆధారం శివుడే. ఇలాంటి కంటెంట్ కోసం నిన్నీని ఫాలో అవ్వండి.